ఒక 7 month బ్యాక్ శంకర్ గారు నేను సినిమా చేస్తే వీడు వచ్చి అన్న నేను ఒక ఆఫీస్కి వెళ్ళి కథ అదిరిపోద్ది మన మెయిన్ క్యారెక్టర్లో అన్నాడు. తర్వాత అందరు చెప్తారు తప్ప నన్ను ఎవరు ఆఫీస్కి పిలుస్తలేరు. మంచి క్యారెక్టర్ నిన్ను అనుకుంటారు తప్ప పిలుస్తలేరు. తర్వాత తెలిసింది ఏంటంటే రెగ్యులర్ తాగుబోతు రమేష్ రెగ్యులర్ అయిపోయిందమ్మా, అట్లా కాదు అని వేరే శ్రీనివాస్ రెడ్డి అన్న అనుకున్నారు. ఒక్కరోజు పిలిచారు, సరే నన్ను 15-20 రోజులు క్యారెక్టర్ వద్దా అనుకున్నారు. సర్లే మొనాటిని అయితే నాకు కూడా కొత్తగా చేస్తున్నా నాన్న ప్రేమతో ఇలాంటివి సర్లే ఒక్కరోజు పిలిచారు. రెమ్యునరేషన్ బాగా అడుగుతా భయ్యా ఇంత అయితే చేస్తాను ముందుకు రావయ్యా అన్నారు. సరే ఆఫీస్కి వెళ్ళా. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత షార్ట్ గీటేసుకున్నాడు. కెన్స్ అంటాడు సార్ డైరెక్టర్ యాక్చువల్లీ భయ్యా అంటాను. ఓహో పెళ్ళి నువ్వు చేంజ్ చేస్తా అనుకోవడంలో తప్పలేదు. నాకు కోపం ఉంది. 6 నెలల నుంచి నా పేరు చెప్తారు కానీ నన్ను పిలుస్తలేరు. ఒక్కరోజు పిలిచారు, సర్లే ఒక్కరోజైనా చేసేద్దాం అనుకున్నా. తర్వాత ఏమైందో తెలియదు, నా అదృష్టం కొద్ది మళ్ళీ నాకే వచ్చింది. నేను చాలా కష్టపడి భయపడి సినిమా చేశా. ఎందుకంటే అటు కిషోర్ అన్న, ఇటు శ్రీనివాస్ రెడ్డి అన్న, ఇటు శంకర్ గారు. అసలు అక్కడ వెన్నెల కిషోర్ అన్న కామెడీ కాదండి, అంటే వీడు అంత ఎనర్జీగా అంత బాగా చేస్తాడని ఒక ఇంటర్వెల్ సీన్ అదే చెప్తున్నా. అయితే సీరియస్గా అయితే జనరల్గా వీడి అంటే అందరిది చాలా డిఫరెంట్, నాది కూడా కొంచెం కొత్తగానే చేసేటు. ఒకసారి ఏమైందంటే అందరిని మోటివేట్ చేస్తాడు. మీరు ట్రైలర్లో చూస్తే మీరు భయం లేదా భయపడతారా అలాంటిది ఒక్కొక్కరు కిషోర్ అన్న ఫ్లూట్ పట్టుకొని నేను అని వచ్చిండు. కట్ చేస్తే నేను వర్షపరంగా నేను లాస్ట్కున్నా. శంకర్ గారు ఒత్త ముగిపోయి నేను అని వచ్చిండు. నాకు ఏంటంటే రన్నింగ్లో ఉంది కెమెరా, 100% ఇచ్చేసి నేనేమి ఇవ్వాలిగా, ఈ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రీమ్ కదా, నేను ఇంకా లాభం లేదని అన్నా. శ్రీనివాస్ రెడ్డి అబ్బో అన్నాడు. దానికి ఒక 20 టేకులు తీసుకున్నామని. అంటే ఒకరిని మించి ఒకరిని చేయాలని చాలా ఛాలెంజింగ్గా చాలా కష్టపడి, అంటే ఈ టైంలో నాకు నిజంగా వీళ్ళ మధ్యలో అంటే ఈ బ్యాచ్లో ఇలాంటి రోల్ బాడీ కొంచెం ఛాలెంజ్గా చేసిన విజయ్ గారు జనరల్గా చాలా యంగ్ ప్రొడ్యూసర్, అతను పిలిచాడు ఫస్ట్. అంటే నా ఉద్దేశం సార్ అట్లా కాదు సార్, ఆఫీస్కి వెళ్ళిన వెంటనే హలో అంటే మీరు ఆ ప్రొడ్యూసర్లు అనే ఫీలింగ్ ఉంటుంది కదా. లోపల పిలిచి సారే డైరెక్టర్ ప్రొడ్యూసర్ అనుకున్నా. ఒక్క నిమిషం అంటే అప్పుడు షార్ట్ వేసుకుని వచ్చాడు మహి గారు. అంటే ఓహో అబ్బో చాలా. కానీ 70mm బ్యానర్ నుంచి భలే మంచి రోజు సినిమా చూసి ద బెస్ట్ ఫిలిం అంటే ఒక్క నిమిషం మాట్లాడతాను. నాకు తెలిసండి దిల్ రాజు గారి తర్వాత సినిమా మీద ప్యాషన్ పిచ్చి, ఈ క్యారెక్టర్ ఇంకేం చేస్తే బెటర్ అని లొకేషన్లో ఉండి మరి సినిమాని అంత బాగా ప్రేమించి తీశాడు. ఇలాంటి సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు తాప్సీ గారు నిజానే మాకు ఫస్ట్ డౌట్ శ్రీనివాస్ రెడ్డి అని అన్నట్టు. అప్పటికే ఇందులో అమితాబ్ బచ్చన్తో సినిమా చేసింది, అది బిభత్సంగా ఆడుతుంది, ఇన్ని లెవెల్లో పేరు వచ్చింది. ఆమె ఇప్పుడు ఈ సినిమా చేస్తే డౌట్, బట్ ఆమె చేయడం వల్ల చాలా గ్రేట్. కిషోర్ అన్న, శంకర్, శ్రీనివాస్ రెడ్డి అన్నతో చేయడం, నాకు ఇలాంటి అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా, ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను, కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.